శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకు మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ మరొక విషయం, మంత్ర సాధనలో చాలా అద్భుతమైన ఒక మెట్టు ఇది. అన్ని మంత్రాలు, అన్ని తంత్రాలు, అన్ని సాధనలకు సంబంధించిన విషయం ఇది అందరికీ తెలుసు, తెలియదని కాదు. కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తే చాలామంది తెలిసి నేర్చుకుంటారు అని. కొంచెం మంత్రం పెద్దదైనా సరే ఇది కొన్నాళ్ళు సాధన చేసినట్టయితే మీకు ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా జరుగుతుంది. అన్ని విషయాల్లోనూ లబ్ధి, ప్రతి మంత్ర సాధనలోనూ విజయం, ప్రతి తంత్ర సాధనలోనూ విజయం, ప్రతి యంత్ర సాధనలోనూ విజయం, ఇలా అనేక విజయాలు కలుగుతూ మీకు మంచి స్థితికి వెళ్ళడానికి ఒక అద్భుతమైన మంత్రం ఇది. ఇది మంత్రం దేనికి ఉపయోగపడుతుందండి అంటే, మీరు ఏ మంత్ర సాధన చేసినా, ఏ తంత్ర సాధన చేసినా, ఏ యంత్ర సాధన చేసినా కొంతమందికి ఫలితం రావు. కారణం అనేక కారణాలు అయి ఉండొచ్చు. అది మానసిక స్థితి కావచ్చు, గ్రహస్థితి కావచ్చు, పరప్రయోగాల వల్ల కావచ్చు. పరభక్షిణీ విద్య అని ఉంటుంది. పరభక్షిణీ విద్య అంటే ఎవరైనా సాధన చేస్తే వాళ్ళ మంత్రశక్తి, వాళ్ళ సాధన శక్తి కూడా పరులు తీసేసుకుని కొన్ని విద్యలు ఉంటాయి. అలాంటి ట్రిక్కులు, మాయలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. ఇది నమ్మి మీరు తీరాలి. నమ్మినట్టయితే మీకు అన్ని విధాలా సుఖం కలిగినట్టే. నమ్మని వాడికి మనం చెప్పగలిగింది ఏం లేదు. ఇందులో ఒక అద్భుతమైన విజయం ఏంటంటే, ఇది దత్తమంత్రం. ఈ దత్తమంత్రం చాలా అద్భుతమైన మంత్రం. ఇది మా జీవితంలో చాలా సాధన చేసి దీనివల్ల అందరూ చాలామంది విజయాలు పొందారు. మీరు కూడా విజయం పొందుతారని కోరుకుంటూ ఈ మంత్రం ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకా నిదర్శయ దత్తాత్రేయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. మళ్ళీ చెప్తాను. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. మళ్ళీ ఈ 2, 3, 4 సార్లు చెప్తాను. ఎంచేదంటే ఒకసారి ఏదైనా చిన్న తప్పు దొరికినట్టయితే మళ్ళీ మీరు సరిచేసుకోండి. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. ఈ మంత్రం కింద కూడా మీకు ఇస్తారు. మళ్ళీ చెప్తాను. వినండి, బాగా వినండి. ఇది చక్కటి విద్య. ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా కొత్తగా మేము నేర్చుకుంటున్నాం మంత్రాలు, మాకు సాధన నేర్చుకుంటున్నాం, మాకు సాధన సిద్ధించాలనుకునే వాళ్ళు ఈ మంత్ర సాధన చేసినట్టయితే తప్పనిసరిగా అందులో జయం కలుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మేము అనుభవించి చెప్పి మంత్రాలు మీకు చెప్తున్నాను. నేను అనుభవించింది మంత్రశాస్త్రంలో ఎవరికి ఏం చెప్పలేదు. అన్నీ కూడా 45 రోజులు 55 రోజులు చేసి అది ఎంతవరకు ఫలితం ఇస్తుందో చూసిన తర్వాతే మీకు చెప్తున్నాను. నా శిష్యుల చేత కూడా చాలామంది చేత చేయించాను. అందరూ జయం విజయం పొంది వేళ హాయిగా సుఖంగా ఉన్నారు. మీరు కూడా ఈ మంత్రాన్ని లబ్ధి పొందుతారని చెప్తున్నాను. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రం ఎన్నిసార్లు సాధన చేయాలి, ఎంతకాలం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇది రోజు మీరు చేయగలిగితే ఒక 54 సార్లు 108 సార్లు చేయండి. ఇది ఒక రోజులో సిద్ధి అయితే కలగదు. ఇది కొన్నాళ్ళు మీరు చేయగా ఒక 6 మాసాలు సంవత్సరం చేసేటప్పటికి
దీనివల్ల అపూర్వమైన ఒక శక్తి కలుగుతుంది మనిషికి. ఏది చేసినా సరే అది సిద్ధి అవుతుంది. ఏ మంత్రం చదివినా ఆ మంత్రం మీకు సిద్ధి కలుగుతుంది. ఏ తంత్రం చేసినా సిద్ధి కలుగుతుంది. ఏ యంత్రం రాసినా సిద్ధి కలుగుతుంది. అలాగా ఇది సిద్ధులు ఇచ్చి మంత్రం ఇది. దేన్నన్నా సిద్ధింప చేయగలిగే శక్తిది ఈ మంత్రానికి ఉంది. కాబట్టి ఇది దత్తాత్రేయ విద్య, దత్త విద్య. ఇది అదృష్టం కలిసి వచ్చి ప్రతి మనిషి చేయగలిగితే ఈ మంత్రం ఇంకా మనిషికి తిరిగంటూ ఉండదు. జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. ఇది మంత్రతంత్ర యంత్రాలన్నిటికీ సంబంధించి ఒక మూల మార్గం. మంత్రతంత్ర యంత్రాలన్నీ ఆయన చేతిలో ఉంటాయి. దత్తాత్రేయుడి చేతిలో పెట్టుకున్నాడు ఆయన. ఆయన అధిపతి కాబట్టి ఆయన్ని మీరు శరణ వేడి ఈ మంత్రం చేసినట్టయితే ప్రతి మంత్రం తంత్రం యంత్రం సిద్ధించేలా చేయగలుగుతారు ఆయన. ఆయన ఆయన చెప్పు చేతల్లో ఈ మంత్రతంత్ర యంత్రాలన్నీ ఉంటాయని పెద్దలు చెప్తారు. నిజం కూడా అంతే. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే సాధన చేయాలనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని కొంతకాలం చేయండి. చేసినట్టయితే ఆ మంత్ర సిద్ధికి సంబంధించిన శక్తి మీకు కలుగుతుంది. ఏ మంత్రమైనా సరే క్షుణ్ణంగా సాధించగలిగే శక్తి, సాధనాపరమైన మీకు ఆ అడ్డంకులు అవరోధాలు అన్నీ తప్పించగలుగుతాడైనా. దానివల్ల మీరు ఏదైనా సరే చాలా సూక్ష్మంగా తేలిగ్గా సాధన చేయగలుగుతారు. ప్రతి మంత్రం తంత్రం యంత్రం ఈ మంత్రం వల్ల సిద్ధిస్తాయి. ఇవన్నీ పూర్వం నేను చెప్పాను ఛానల్స్లో. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు. కారణం ఏంటంటే అవి అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, లేకపోతే ఆ ఛానల్స్లోకి వెళ్ళి చూసి ఉండకపోవచ్చు. అంచేత ఈ మంత్రాన్ని పర్టికులర్గా మీరు చేయండి. దీనివల్ల చాలా మంచి లబ్ధి కలుగుతుంది. ఈ లబ్ధి కలిగి ఇంకా దీనివల్ల మీకు ప్రయోజనం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు జరుగుతాయి. ఒక మంత్రం చేశారనుకోండి, ఒక 40 రోజులు చేశారనుకోండి, 40 రోజులు చేయడానికి ముందే ఎప్పుడైతే ఈ మంత్రం మీరు సిద్ధి పొందున్నారో కొద్ది రోజులే మంత్రం చేసేటప్పటికి ఆ మంత్రానికి సిద్ధి కలుగుతుంది. దానివల్ల లబ్ధి కలుగుతుంది. అలాగే ఒక యంత్రం రాస్తున్నారనుకోండి, చాలా సంవత్సరాలు లేకపోతే చాలా నెలలు రాయవలసిన యంత్రం అలా రాయకుండా ఒక కొద్ది రోజులు రాసేటప్పటికీ ఆ యంత్రానికి సిద్ధి కలుగుతుంది. ఆ యంత్రం వల్ల లబ్ధి కలుగుతుంది. అలాగే ఒక తంత్రం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ తంత్రం సఫలం కాలేదు, మనకు ఉపయోగపడలేదు అన్నవాళ్ళు ఈ మంత్రం చేసి మీరు తంత్రానికి వెళ్ళండి. ఇందాక నేను చెప్పిన బేతాళాస పిశాశాస్త్ర రాక్షసాశ్చర్య అపసంపద సర్వే వృక్షదాసి భాగ్య ఆ మంత్రం కూడా చదవచ్చు. అది కూడా ఒక మార్గం. అది ఒక మార్గం, ఇది ఒక మార్గం. ఇది అన్నిటికీ మార్గం, అది కొన్ని విషయాలకే మార్గం. అంచేత మంత్రాల్లో వేరియేషన్స్ ఉన్నాయి. 12 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. 33 కరోడ్ దేవత, 12 కోటి మంత్ర, 13 కోటి తంత్ర, ఇలా చెప్పబడున్నాయి. నవకోటి మంత్ర, 33 కరోడ్ దేవత, 33 కోట్ల మంది దేవతలున్నారు. 9 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 12 కోట్ల తంత్రాలు ఉన్నాయి. 13 కోట్ల యంత్రాలు ఉన్నాయని మనకు చెప్తారు. ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ప్రతి మానవుడు తెలుసుకోగలిగితే ఎంతో ఉంది. అదంతా కూడా ఉంది. అదంతా మీకు కొన్ని మంత్రాలు తంత్రాలు అపూర్వమైన విద్యలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తాను. ఈ ఛానల్ని ప్రతి వాళ్ళు అభిమానించండి, ఆదరించండి. చక్కటి విద్యలు ఉన్నాయి. మళ్ళీ ఆ మంత్రం ఇంకోసారి చెప్తాను, వినండి. అది విని నేర్చుకుని ప్రతి వాళ్ళు కూడా మననం చేసుకోండి. మైండ్లో మీరు మనస్సులో మననం చేసుకున్నట్టయితే ఆ మంత్రసారం తాలూకు ఫలితం మీకు చక్కగా వర్తిస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మంత్రతంత్రాలు అనేవి సిద్ధించడానికి కొన్ని శక్తులు మానవుడికి కావాలి. ఆ శక్తులను ఇచ్చి దేవత దత్తాత్రేయుడు. అలాగే కొంతమంది దేవతల అధిపతులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఎవరంటే మంత్రాలని తప్పుదో మనం చేస్తాము, లేకపోతే వేరేగా ఉపయోగిస్తాము, లేకపోతే దాన్ని సక్రమంగా వాడుకోమేమో అని భయం చొప్పున కూడా దేవుడు మనకి మంత్రాలు సిద్ధింపనివ్వడు. అంచేత మీరు ఇది చేసినట్టయితే ఆ దేవతానుగ్రహం వల్ల మీరు కొద్ది రోజులు చేసేటప్పటికి ఏ మంత్రమైనా ఏ తంత్రమైనా సిద్ధి కలుగుతుంది. అది మీరు నేర్చుకోండి. ఈ మంత్రం కూడా కింద పెడతారు. మళ్ళీ ఇంకోసారి మంత్రం వివరం చెప్తాను. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురుకురు స్వాహ. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురుకురు స్వాహ.
ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. ఉత్పత్తి స్థితి ప్రళయకారకాయ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుకాని దర్శయ దర్శయ సమస్త తంత్రాణం సిద్ధిం కురు స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతి వాళ్ళు మననం చేసుకోండి, కొద్ది రోజులు సాధన చేయండి. చేసినట్టయితే మీకు అన్ని విధాల భోగం, భాగ్యం, ఐశ్వర్యం, మనోవాంఛ సిద్ధి కలుగుతాయి. ప్రతి మంత్రసిద్ధి, ప్రతి యంత్రసిద్ధి, ప్రతి తంత్రసిద్ధి కలుగుతుంది. ఆ కలగడం వల్ల జీవితంలో అన్ని విధాల సుఖ సంతోషాలు పొందుతారు. ఈవేళ ఒక చిట్కా వైద్యం ఏంటి అంటే పచ్చకామెర్లు. పచ్చకామెర్లు అనేది మనిషి ప్రాణాన్ని కూడా తీసేస్తుంది. అలాంటి దుర్మార్గమైన రోగం లివర్ పాడైపోవడం వల్ల, లివర్లో అనేక రకాల విష పదార్థాలు చేరడం వల్ల ఆ రోగం మనిషికి సంక్రమిస్తుంది. కానీ దాన్ని చాలా చాకచక్యంగా చేసుకున్నట్టయితే చాలా సులువైన వైద్యం మీకు చెప్తాను. నేల ఉసిరి ఆకు పచ్చిది పట్టుకొచ్చి ఒక గుప్పుడు ఆకు ఉన్నట్టయితే ఒక 8-9 మిరియాలు వేయండి, మెత్తగా నూరండి, చిన్న చిన్న ఉండలు కట్టి చప్పటి మజ్జిగతోటి, చప్పటి పాలతో కానీ చప్పటి మజ్జిగతో కానీ తిని, మజ్జిగ అన్నం తింటూ 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 ఒక 10-15 రోజులు చప్పటి పచ్చం. ఇంకా మీరు ఏదైనా కూర తినాలనిపిస్తే ఊరికే వేపుడు, అలాగా ఊరికే పోపు తాళింపుది ఉన్నది అరటికాయ, బీరకాయ, అలా కొన్ని కూరలు ఉన్నాయి, ఆనపకాయ, ఏది వేడి చేయని వస్తువులు కొన్ని ఉన్నాయి. అవి తాళింపు కూరలు పెట్టుకుంటూ ఈ మజ్జిగ అన్నం తింటూ ఉన్నట్టయితే నిరాటంకంగా వ్యాధి అస్సలు మచ్చ లేకుండా పోతుంది. ఇది పచ్చకామెర్లకు సంబంధించిన వైద్యం చాలా అద్భుతమైన వైద్యం. ఇది ప్రతి వాళ్ళు పొంది చక్కటి విజయం సాధిస్తారని కోరుకుంటూ, ఆరోగ్యంగా ఉంటారని, భోగంగా భాగ్యంగా యశస్సుగా ఉంటారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.